హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క స్టైగర్స్ కానీ అయితే చాలా డిఫరెంట్గా అండ్ స్టైల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా హ్యాపీ బర్త్డే విషెస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అడెన్ ఫోర్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక హ్యాపీ బర్త్డే గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్ ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ ఏదైతుందో అది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది మినిమం ఒక 36 అలా పెట్టేసి ఇది 55 ఉండేది కూడా ఒక 53, 55 వరకు పెట్టేసి ఇక్కడ టిక్ మార్కున ఇటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను రజనీకాంత్ ఫోటోని అయితే తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్ లేక వచ్చేసి మనకు కొద్దిగా ఈ మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్ లేక వచ్చేసి మనకు రౌండ్ సేఫ్ అని సెలెక్ట్ చేసి ఈ విధంగా మన యొక్క ఫొటోస్ని మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా ఈ లెవెల్లో ఇచ్చేసి టిక్ మార్కుని రెట్టిస్తున్నా. సేమ్ ఆ యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో కరెక్ట్గా ఈ విధంగా డ్రాగ్ అని ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. లేదా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మేము యాడ్ చేసుకుంటాం బ్రో అంటే మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నేను వచ్చేసి ఇమేజ్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఇన్ యానిమేషన్ లేక వస్తే కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రబ్బర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనకు దీని మీద టచ్ చేయండి. సో టచ్ చేసి ఇక్కడ మనకు 0.5 అని పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి, యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. చాలా కిరాక్గా ఉంటుంది. డెమోలో చూసారు కదా, అదే లెవెల్లో ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ని క్రియేట్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ హ్యాపీ బర్త్డే వీడియోనే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. లేదా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్స్ అండి మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో సాంగ్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్ లేవు కనుక నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి
కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.